నమస్తే, నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. వరంగల్ హన్మకొండలో నేను సేవలు అందిస్తాను. మ్యాగ్నెట్ థెరపీ స్పెషల్గా చేస్తాను. ఇవాళ టాపిక్ గాల్ బ్లాడర్, పిత్తాశయం తెలుగులో. గాల్ బ్లాడర్ లివర్ యొక్క కింది భాగం. లివర్ యొక్క కింది భాగం అంటే లివర్కు సంబంధించిన భాగమే, ఇది వేరు కాదు. లివర్లో తయారైనటువంటి బైల్ జ్యూస్ని ఇది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎందుకు అంటే మనం తిన్న భోజనంలో కలపడానికి. మనం తినే భోజనం ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద పదార్థాలుగా ఉంటుంది. ఆ పెద్ద పెద్ద పదార్థాలను చిన్న చిన్న పదార్థాలుగా మార్చి మంచిగా జీర్ణమయ్యి ఆ జీర్ణమైన భోజనం మన శరీరానికి ఇమిడేటట్టు, అంటే ఏవేవైతే మన శరీర ఆరోగ్యానికి అత్యవసరమో అవి మన శరీరానికి ఇమిడేటట్టు ఈ బైల్ జ్యూస్ సహాయపడుతుంది. ఈ బైల్ జ్యూస్ సహాయపడుతుంది అంటే అది మనం తినే భోజనం తింటూనే తయారవుతుందా అంటే అలా కాదు. లివర్ తనకు వీలైన సమయంలో దాన్ని తయారు చేసి బైల్ డక్ట్ అంటే గాల్ బ్లాడర్లో నిల్వ చేసుకుంటుంది. నిల్వ చేస్తుంది. నిల్వ చేసిన పదార్థాన్ని గాల్ బ్లాడర్ ఇంకా కొంచెం శక్తివంతం అయ్యేటట్టు చేస్తుంది. శక్తివంతమైన ఈ బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్ నుంచి డియోడినం దగ్గర నుంచి బయటకు వచ్చి చిన్న పేగులో ఎంత వీలైనంత కలుపుకునేంత విధంగా ఉంటుంది. ఎంతగా కలుస్తుంది అంటే చాలా తక్కువగానే ఉంటుంది. మనం దాని గురించి ఇప్పుడు ఆలోచన అవసరం లేదు. మనం తినే ఇంటర్వెల్స్ అంటే మనం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మన పొట్టలో నిల్వ ఉండేటువంటి భోజనము 4.5 గంటలు ఉంటుంది. కొంచెం కొంచెంగా చిన్న పేగులోకి వెళ్తుంది. చిన్న పేగు నుంచి కొంచెంగానే పెద్ద పేగులోకి వెళ్తుంది. ఈ కొంచెంగా వెళ్ళినప్పుడు వీలైనంత భోజనానికి వీలైనంత బైల్ జ్యూస్ ఆ భోజనంతో కలిసి వెళ్తుంది. మనకు పొట్ట నుంచి చిన్న పేగు డియోడినం అనే ఒక భాగం ఉంటుంది. ఆ భాగం లివర్ ఉండే స్థానము, ప్లస్ ఈ గాల్ బ్లాడర్ తన రసాయనాన్ని వదిలిపెట్టేటువంటి స్థానం. ఈ బైల్ జ్యూస్ ఈ గాల్ బ్లాడర్ కొందరికి రాళ్ళు రావడం మొదలు పెడతాయి. ఎందుకు రాళ్ళు రావడం మొదలు పెట్టాయి అని అంటే మనం తినేటువంటి రసాయనిక పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మన పొట్టలో ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు తయారవుతాయి. అంటే తినడంతో రాళ్ళు తయారవడం కాదు, ముందుగానే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటాయి. మన పుట్టుకతోనే చిన్నగా రాళ్ళు సైజు ఉంటుంది, చిన్న సైజుగా ఉంటుంది. అది గాల్ బ్లాడర్కు సహాయం చేసే విధంగానే ఉంటుంది ఆ రాయి. మనం భోజనం చేసేటువంటి రసాయనిక పదార్థాలు ఎక్కువగా ఉన్న భోజనం చేస్తున్నామని ఆ యొక్క రాయి సైజు ఎంత అంటే ఎంఎంస్లో అంటే చాలా తక్కువ, 6 mm, 7 mm, 8 mm, 9 mm అట్లా, అంటే చాలా తక్కువగా ఉంటుంది ఎంఎంలో చూస్తే, మనం బయట చూస్తే. కానీ అది ఆ అవయవానికి అది ఎక్కువైపోతుంది. మూత్రపిండాలలో రాళ్ళు వచ్చినట్టే గాల్ బ్లాడర్లో కూడా రాళ్ళు వస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళు రావడం అది వేరే విధానం, గాల్ బ్లాడర్లో రాళ్ళు రావడం ఇది వేరే విధానం. రెండు ఒకటే కాదు. కొందరికి రాళ్ళు కరిగిపోయినాయి, మందులు వాడడం వల్ల కరిగిపోయినాయి అని అన్నా కానీ మళ్ళీ వీళ్ళకు తిరిగి రాళ్ళు తయారయ్యేటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ రాళ్ళు సైజు పెరగడం వల్ల కడుపులో నొప్పి రావడం, నిద్ర సరిగ్గా ఉండకపోవడం,
కడుపులో అంత రాళ్ళు దొర్లినట్టు అనిపించడం, ఇక రాత్రి కంప్లీట్ పూర్తి రాత్రి నిద్రపోలేకపోతారు, మలం గట్టిగా రావడం, ఇంకా ఎన్నో ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి వాళ్ళ శరీరం తగ్గట్టుగా వస్తాయి. నేను చెప్పేటువంటి గిలాస నీళ్ళు, మున్సిపల్ వాటర్ లేకపోతే మీ బావిలో నీళ్ళు చెంచాతో, అతి సన్నటి చెంచాతో మెల్లిమెల్లిగా తాగగలిగితే, ఎప్పుడు రాత్రి 11, 12, 1, అసలు ఇది మనం లేచి ఉండే సమయమే కాదు. మరి నేను ఎందుకు చెప్తున్నాను, ఈ బాధ ఉన్న వాళ్ళు రాత్రి మొత్తం నిద్రపోలేకపోతారు. గాల్ బ్లాడర్ బాధ ఉన్నవాళ్ళు పూర్తిగా రాత్రి నిద్రపోలేకపోతారు. ఎక్కువగా మగత నిద్ర అంటే పైన నిద్ర, చిన్న పిన్ను కింద పడ్డా కానీ లేచేటువంటి మగత నిద్రలో ఉంటారు. మరి ఇది రోగమే కదా. పూర్తి నిద్రలనైతే మీరు లేరు. ఆ సమయంలో 11, 12, 1 మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన సమయము 12 గంటల లోపలనే. ఎందుకంటే 12 గంటల తర్వాత మీకు కొత్త డే స్టార్ట్ అవుతుంది. 12 గంటల లోపలనే మీరు కనుక అంటే 11:45కు 11:30కు 11:45 కనుక మీరు తాగేయగలిగితే మీకు ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన ఏదైతే వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, అంటే నేను స్టోన్ ఒక్కటే చెప్పట్లేదు, ఇట్లా గాల్ బ్లాడర్ వాపు వస్తుంది, లేదా జీర్ణాశయంలో సరిగ్గా తీసుకోలేని, అంటే మనం భోజనం చేసిన తర్వాత భోజనాన్ని సరిగ్గా తీసుకోలేని వ్యాధి, ఎన్నో వ్యాధులు ఉన్నాయి. తీసుకోలేని వ్యాధి వస్తే, లేకపోతే మన శరీర అభివృద్ధి అంటే కణాల తయారీలో కూడా ఇది గాల్ బ్లాడర్ సహాయం చేస్తుంది. కణాల పటిష్టతకు. ఇంకా ఎక్కువగా ఇంకా దీన్ని సివియర్గా చూడాలనుకుంటే మనకు గాల్ బ్లాడర్ వల్ల నడుము నొప్పి కూడా వస్తుంది. కడుపు నొప్పి కాకుండా నడుములో నొప్పి. నడుములో నొప్పి అంటే ఎక్కడ మీకు L5S1 దగ్గర వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే మా యాక్యుప్రెషర్లో మాకు గాల్ బ్లాడర్ 30-31 పాయింట్స్ అని ఉంటాయి. ఆ 30.31 పాయింట్ ఎగ్జాక్ట్ L5S1 దగ్గరనే ఉంటుంది, సూచిస్తుంది అక్కడ. అంటే అర్థం, ఈ గాల్ బ్లాడర్ వల్ల ఏదైతే మీకు వ్యాధి వచ్చింది అంటే మీకు తెలియకపోయినా, వేరే వ్యాధి తెలియకపోయినా కానీ ఈ నడుము నొప్పి మాత్రం అర్థమైపోతుంది. మేము యాక్యుప్రెషర్లో మీకు నడుము నొప్పి సివియర్గా ఉంది అంటే మాత్రం ఈ 2 పాయింట్లు మాత్రం తొందరగా సెలెక్ట్ చేసుకుంటాం, GB30, GB31 అని. ఎందుకనంటే మీకు గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ తక్కువగా రిలీజ్ కావడం వల్ల, మీరు చేసిన భోజనము తక్కువగా శరీరం తీసుకోవడం వల్ల, మీకు శక్తి కూడా తక్కువగా ఉండడం వల్ల, ఏదైతే బలం పటిష్టత మీకు రావాలి మీ భోజనం వల్ల రాలేకపోయింది కాబట్టి పెద్ద పెద్ద బొక్కల దగ్గర మీకు శక్తిహీనం అయిపోతూ ఉంటుంది. ఇదే బాధ మోకాళ్ళకు కూడా వస్తుంది. జీర్ణాశయంలో సరిగ్గా జీర్ణం కాకుండా, మీరు తిన్న భోజనం సరిగ్గా ఒంటికి ఎక్కడం లేదు అని అంటే రకరకాల రోగాలు వస్తాయి. అందులో ఇప్పుడు మనం బాధపడేటువంటి రోగాలు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి. ఈ నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పికి ప్రత్యక్షంగా కాకపోవచ్చు, పరోక్షంగా మాత్రం గాల్ బ్లాడర్తో సంబంధం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీకు మగత నిద్రగా ఉంటుంది, నిద్ర పట్టట్లేదు, నిద్ర డిస్టర్బెన్స్ బాగా ఉంది,
అంటే మాత్రం మీరు తప్పనిసరిగా 11:45 లోపల మీకు నేను చెప్పినట్టు గిలాసు నీళ్లు చెంచాతో తాగడం స్టార్ట్ చేయండి. గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉన్నవారు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అజీర్ణం బాధ బాగా ఉన్నవాళ్ళు, ఒకటే పూట తినగలుగుతున్నాం, మళ్ళీ తినలేకపోతున్నాం, అన్నం చూస్తేనే వాంతికొచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళు ఈ సమయం కరెక్ట్ సమయం. వాంతికొచ్చేస్తుంది అంటే మీకు గాల్ బ్లాడర్ ఉబ్బడం, లోపల వాయడం, వాపు వల్ల మీకు అన్నం చూస్తే కూడా వాంతికొచ్చినట్టు అవుతుంది. అంటే అటువంటి రోగాన్ని క్రియేట్ చేసేటువంటి గుణము గాల్ బ్లాడర్ దగ్గర ఉంది, మీరు సరిగ్గా దాన్ని చూసుకోకపోతే మాత్రం. గాల్ బ్లాడర్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు లేట్గా భోజనం చేయడం వల్ల, ఆ లేట్ భోజనంలో విపరీతమైన అసిడిక్ కంటెంట్ అంటే రసాయనిక చర్యలు బాగా ఉన్నటువంటి భోజనం తీసుకోవడం వల్ల. సాత్వికమైన భోజనం మీరు ఎంత లేటుగా తిన్నా ఏం కాదు, శరీరంలో ఇమిడిపోతుంది. కానీ మీరు రాత్రి పడుకునే సమయంలో మీ శరీరము మీ గురించి ఆరోగ్య నిమిత్తం లేచి ఉండి మీ శరీరం మీ ఆరోగ్యాన్ని కుదుటపడేటట్టు చేస్తుంది. అది మనకు తెలియదు, అది లోపల రిపేరింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. ఒక రిపేరింగ్ సిస్టమ్ చేస్తుంది గాల్ బ్లాడర్. ఆ రిపేరింగ్ సిస్టంలో మనం కోల్పోతాం. ఎందుకు అంటే విపరీతమైన అసిడిక్ కంటెంట్ గల భోజనం తినడం వల్ల. అసిడిక్ కంటెంట్ అంటే మనం ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలు కాదు, బయట తినేటువంటి పదార్థాలు. బయట తినేటువంటి పదార్థాల్లో ఎటువంటి రసాయనిక పదార్థాలు వాడుతున్నారు, వాటి వల్ల మనకు ఎటువంటి రోగాలు వస్తాయి అనేటి పట్టికలు అయితే మన దగ్గర లేవు. కానీ బయట ఏ భోజనం తిన్నా కానీ మన శరీరంలో రసాయనిక చర్య pH లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇది జీర్ణం కాకుండా చేస్తుంది, బైల్ జ్యూస్ రిలీజ్ కాకుండా చేస్తుంది, అన్నం తొందరగా అరగకుండా అంటే భోజనం తొందరగా అరగకుండా చేస్తుంది. శరీరంలో ఆ భోజనం కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన భోజనాన్ని మన శరీరం తీసుకోవడం వల్ల మన శరీరం కూడా అదే విధానంలో అవపడుతుంది, అదే విధంగా అవపడుతుంది. అంటే మనం బయటకు అవపడే విధానం అంటే మన ముఖంలోనే తెలిసిపోతుంది మన శరీరం మనకి ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు అని. కాబట్టి బైల్ జ్యూస్ మంచిగా రిలీజ్ కావాలి, గాల్ బ్లాడర్ మంచిగా పనిచేయాలి, లివర్ బైల్ జ్యూస్ మంచిగా రిలీజ్ చేసి గాల్ బ్లాడర్లో మంచిగా స్టోర్ చేయాలి. స్టోన్స్ రాకూడదు, గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకూడదు, సెల్యులార్ రిపేరింగ్ తగ్గకూడదు, నా శరీరంలో అబ్జార్ప్షన్ పెరగాలి, చిన్న పేగులో మలబద్ధకం విపరీతంగా ఉండకూడదు. రోగం ఎటువంటి రోగానికి శరీరం వెళ్ళకుండా కాపాడేటువంటి అవయవము గాల్ బ్లాడర్. లివర్, గాల్ బ్లాడర్ రెండు. కాకపోతే గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ స్టోర్ చేసి పెట్టుకుంటుంది కాబట్టి దానికి ప్రాముఖ్యత ఎక్కువ. లివర్ కూడా ఇంకా చాలా పనులు చేస్తుంది, లివర్కు చాలా పనులు ఉంటాయి, విపరీతమైన పనులు. మన రసాయనిక చర్యను నియంత్రించే విధానంలో గాల్ బ్లాడర్ కంటే ముందే లివర్ పనిచేస్తుంది, కానీ చేసేంత వరకే. కానీ గాల్ బ్లాడర్ పొట్ట తర్వాత, లివర్ పొట్టలో చేస్తుంది, గాల్ బ్లాడర్ పొట్ట తర్వాత చిన్న పేగు, పెద్ద పేగు ఈ ఏరియాలలో చేస్తుంది, కణాల అభివృద్ధికి చేస్తుంది, జీర్ణాశయం అభివృద్ధి పెంచుతుంది. జీర్ణాశయానికి మన శరీరం తొందరగా తీసుకునే విధంగా, తిన్న భోజనం తొందరగా శరీరం తీసుకునే విధంగా సహాయం చేస్తుంది. తప్పనిసరిగా 11, 12, 1, 11:45 అంటే 12 గంటల లోపలనే గాల్ బ్లాడర్ కొరకు మనం ఒక గిలాస నీళ్లు చెంచాతో తాగడం మొదలు పెడదాం.
ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ని రోజులు అని అంటే 45 రోజులు కంపల్సరీ చేయండి. 45 రోజులు అనేది కంపల్సరీ. ఆ 45 రోజుల తర్వాత మీకు ప్రాబ్లం లేదు, మగధ నిద్ర కాదు, మంచి నిద్ర, డీప్ స్లీప్, జాయ్ స్లీప్ వచ్చింది అంటే మాత్రం మీరు అది మానేయచ్చు. అది మానేసి నేను చెప్పే టైం పొద్దున 7, 8, 9 ఇది పొట్ట సమయం. 7:30 కన్నా 8 గంటల కన్నా అంటే 7:30 లోపల మీరు టిఫిన్ చేయలేరు కాబట్టి 7:30కు కంపల్సరీ మీరు కనుక ఈ గిలాసు నీళ్లు తాగలిగితే చెంచాతో 8 వరకు మీరు టిఫిన్ చేసేయచ్చు. నేను తప్పనిసరిగా ఇంకో వీడియో చేస్తాను. 7:30 లోపలనే మనం ప్రొద్దున టిఫిన్ చేయడం గురించి. 7:30 లోపలనే మనకు టిఫిన్ అయిపోవాలి. టిఫినా భోజనమా ఏదైనా పర్లేదు, అది 7:30 లోపలనే అయిపోవాలి. ఎందుకు అయిపోవాలి అనేది నేను చెప్తాను ఇంకో వీడియోలో. దీని గురించి మాత్రం గాల్ బ్లాడర్ గురించి మాత్రం తప్పనిసరిగా మీరు 11:45, 12 గంటల లోపలనే ప్లాన్ చేసుకోండి. ఫ్యూచర్ అంతా గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే బయట భోజనం తప్పట్లేదు, మన జాబ్ నిమిత్తం బయట భోజనం తినాల్సి వస్తుంది. దానివల్ల అందరికీ రాదు, ఈ స్టోన్స్ రావడం అందరికీ వస్తుంది అని నేను చెప్పను, వచ్చే వారి గురించే ఇది చెప్తున్నాను. తప్పనిసరిగా ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యం తగ్గిన వారికి, ఈ బైల్ ప్రాబ్లం ఉన్నవారికి, గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉన్నవారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు కావాలని మనం కోరుకుందాం. నేను కోటేశ్వర్, యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్. నమస్తే.